హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో మా ఊర్లో వినాయకునికి సెట్స్ ఎంత వేస్తారండి అది చూపిస్తాను రండి. చూడండి, ఇక్కడ పుష్ప 2 సెట్ వేశారు. గణేషునికి హెలికాప్టరు, ఆ సందనం మాన్లు, అందంతో కూడిన మాన్లు అంతా ఉంది ఫ్రెండ్స్. చూడండి, హెలికాప్టర్లో అల్లు అర్జున్ చెయ్యిలా చేస్తున్నట్లుగా ఎంత బాగా సెట్ చేశారో. వీళ్ళంతా మా వారి ఫ్రెండ్స్ అంతా చేరి చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి, పుష్ప వినాయకుడు ఎంత బాగుందో, చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. వీడియో అప్లోడ్ చేసేదానికి లేట్ అయింది. చూడండి, లాస్ట్ సీన్లో వస్తుంది కదా డ్యాన్స్, ఆ డ్యాన్స్ తరగా సేమ్ టు సేమ్ అలానే అల్లు అర్జున్ సెట్ వేశారు. చూడండి, గణేషుడు కూడా అలానే ఉంటాడు. చాలా బాగుంది ఫ్రెండ్స్. దీనికి అప్రాక్సిమేట్గా 20 lakhs పైన ఖర్చు చేశారు ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ పూరి సెట్ వేశారు. వెంకటరమణ స్వామిది స్వర్ణపురి సెట్, అది కూడా చాలా బాగుంది. ఫుల్ క్రౌడ్ ఉండే ఫ్రెండ్స్, చాలా క్రౌడ్ ఉన్న. అక్కడ ఎలా స్వర్ణపురిలో హైదరాబాద్లో ఎలా ఉందో అలానే ఉంది. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. చాలా బాగా సెట్ వేశారు. నీళ్ళ లోపల స్వామివారు ఉన్నట్ల సెట్ వేశారు. చాలా బాగా డెకరేషన్ చేశారు. చూడండి, మీరు కూడా స్వామివారి దర్శనం చేసుకోండి. చూడండి, నీళ్ళ భక్తులు అంతా నడుచుకొని వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇలా సెట్ వేయడానికి వీళ్ళు కూడా 30 lakhs పైన అయిందంట ఫ్రెండ్స్. 20 lakhs పైన అయింది అండి. బాగా సెట్ చేస్తారు. ఇది డెనికోట, మా ఊరు చాలా బాగా చేస్తారు. ఇంక నెక్స్ట్ వినాయకుడు చూడండి, చాలా బాగా సెట్ చేశారు. డెకరేషన్ అంతా బాగా చేశారు. వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళే, అక్కడికి వెళ్ళాము. పిల్లలంతా డ్యాన్సు ప్రోగ్రామ్స్ అంతా పెట్టారు. ఫుల్ రౌండ్ అంతా చేసుకొని అన్ని వినాయకులు చూసుకొని వచ్చాము ఫ్రెండ్స్. చాలా బాగుంది. చూడండి, పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నారు. పండుగ వస్తేనే ఇక్కడ ఒక సంబరంగా చేసుకుంటారు ఫ్రెండ్స్. పండుగ అంటేనే కన్నుల విందుగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా చేస్తున్నారో పిల్లలు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సెట్ వేశారు. చూడండి, ఇది అయ్యప్ప స్వామి సెట్ అండి. అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళలేరు కదా, అందుకోసము మా వారి ఫ్రెండ్స్ ఇలా ఆలోచించి చేశారు. చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వినాయకుడు ఎంత బాగుందో చూడండి, ఫుల్ స్టోన్స్తో చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. ఎంత డెడికేటెడ్గా చేశాడో చూడండి. స్టోన్ వర్క్ సూపర్గా, ముత్యాలు అంతా వేసి చాలా బాగా చేశారు. ఇది చాలా పెద్ద వినాయకుడు ఫ్రెండ్స్, చాలా బాగుంది. నెక్స్ట్ క్రికెట్ థీమ్తో వినాయక సెట్ చేశారు. చూడండి, స్టేడియంలో వినాయకుడు క్రికెట్ ఆడే మాదిరిగా చేశారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ ఎంచుకొని అలా సెట్ చేస్తారు ఫ్రెండ్స్ వినాయకుడు. ఇదంతా మీకు చూపించాలనేసి వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ రాజకోట లాగా. చూడండి, అక్కడ వెంకటరమణ స్వామి 3 నామాలు, శంకు చక్రాలు, ఆ స్వామివారు వినాయకుడిని ఇక్కడ పెట్టారు. ఎంత బాగా సెట్ చేశారు చూడండి ఫ్రెండ్స్. ఫుల్ డెకరేషన్ అంతా బాగా చేశారు. కన్నుల విందుగా ఉంది ఫ్రెండ్స్. కన్నుల పండుగ అనొచ్చు, అంత బాగుంది. చూడండి, నెక్స్ట్ ఇంకొక వినాయకుని చూడడానికి వెళ్తున్నాము. చూడండి, ఫుల్ రోడ్, ఫుల్ లైట్స్, చాలా బాగా పెట్టారు ఫ్రెండ్స్. ముత్యాలు రాలిన మాదిరిగా ఉంటుంది ఫ్రెండ్స్. లైట్లు అంతా ఫుల్. చూడండి ఎంత క్రౌడ్ ఉందో, అందరూ చూడడానికి గుహలో వెళ్ళినట్లు ఉంటుంది ఫ్రెండ్స్ వినాయకుడు. చూడండి, అక్కడ కూడా చాలా పెద్ద వినాయకుడు. నెక్స్ట్ పిల్లలంతా డ్యాన్స్ చేస్తున్నారు. డ్యాన్స్ సెట్ వేశారు. ఇక్కడ డ్యాన్స్ అకాడమీ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. చూడండి, మా ఫ్రెండ్స్ వారి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు ఇలా డ్యాన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్.
చూడండి పిల్లలు వినాయకుని పాటకు ఎంత బాగా డ్యాన్స్ చేశారో ఫ్రెండ్, చాలా బాగా ఫ్రెండ్స్ డ్యాన్స్ చేశారు. నెక్స్ట్ వీడియోలో ఏడాది ఎలా చేస్తారో ఆ వీడియో వస్తుంది. మా ఊర్లో చాలా బాగా ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క టీంతో చేస్తారు. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూడండి గణేషుని డ్యాన్సు, గణేషుడు లేసి వచ్చిన విధంగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత బాగా డ్యాన్స్ చేశారు పిల్లలు, చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది చూడండి అమ్మవారి సాంగు, చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ పిల్లలు. దైవం నమ్మిన వాళ్ళకి ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు అనేది ఇది ఫ్రెండ్స్, చాలా బాగా చేశారు.